ఇది ఒక మరో 2G అవుతుంది కూడా. సార్, తెలంగాణలో మరోసారి ముఖ్యమంత్రి మార్పు అనే అంశం అయితే తెర మీదకు వచ్చింది. డిసెంబర్లోపు మార్పు ఖాయమని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంతకాలం ఉన్నా మనోడైతే కాదు అన్న రాహుల్ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? దీని అదనుగా అనేక మంది వారి ప్రయత్నాలు, ఆశావహులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. వాళ్ళ బలాబలాలను కూడా అంచనాలు వేసేసుకుంటున్నారు. ఎందువల్ల తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు అనే అంశం తరచుగా వినాల్సి వస్తుంది? తరచుగా వినిపించే బీఆర్ఎస్ ఉంది కనుక, బీజేపీ ఉంది కనుక వినాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ ఎంతకాలం ఉన్నా మనోడు కాదని అన్నట్టు ఎక్కడన్నా బయట చూపెట్టండి నాకు. రాహుల్ గాంధీ ఎక్కడ ట్వీట్లో అన్నాడా, ఎక్కడ అన్నాడంటే తెర మీదకి రాలే. మీరు అన్నారు తెర మీదకి వచ్చింది. నమస్తే తెలంగాణ పేజ్ 1 మీదకి వచ్చింది. తెర మీదకి ఎందుకు వచ్చింది? నిన్న నమస్తే తెలంగాణ పేజ్ 1 మీదకి వచ్చింది. నమస్తే ముఖ్యమంత్రి మారాలని కోరుకుంటున్నారు అన్నారు. ఎవరు కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ కోరుకుంటుంది కనుక నమస్తే తెలంగాణలో పేజ్ 1కి వచ్చింది. అది తెర మీదకి రాలే. నమస్తే తెలంగాణ పేజ్ 1 మీదకి వచ్చింది. వస్తుంది వారం 10 రోజులు. మీరు నమస్తే తెలంగాణ ఒక 3 నెలల పేపర్లు తీయండి, 5-6 సార్లు ఉంటుంది. ఇదే వార్త. రేవంత్ మారుస్తారు, రేవంత్కు రాహుల్కు మధ్య గ్యాప్ వచ్చింది. గ్యాపులు మ్యాప్లు కాదు, అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ నిజంగానే రేవంత్ రెడ్డి ఇప్పుడు మార్చే సాహసం చేస్తుందా? నిజంగానే రాహుల్కి రేవంత్ల మధ్య గ్యాప్ ఉందని అనుకుందాం. ఉంటే ఉండవచ్చు కూడా, ఇద్దరు నాయకుల మధ్య గ్యాప్లు ఉంటాయి కదా. ఉన్నప్పుడు ఆ గ్యాప్ ఉండి మార్చే సాహసం చేస్తుందా? చేస్తే ప్రభుత్వాలు ఉంటాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? సో నాకు ఉన్న సమాచారం అయితే రేవంత్ రెడ్డిని మారాలని కోరుకునేవారు, మార్చాలని అధిష్టానం దగ్గర రాయబారాలు జరిపే వారిని కూడా రాహుల్ గాంధీ అడిగాడని. అడిగితే ఇప్పుడు గనక మన నాయకత్వ మార్పు గురించి ఏమి ఆలోచించినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పోతుంది అని వాళ్ళే చెప్పినట్టు సమాచారం. అంటే ఏంటి పరిస్థితి? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మారుస్తామని ప్రయత్నం చేస్తే ఒక రేవంత్ రెడ్డి మునగడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుంది, ఉప ముఖ్యమంత్రి పదవి బట్టి విక్రమార్క పోతుంది, మంత్రి పదవి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోతుంది, కోమటిరెడ్డి వెంకరెడ్డికి పోతుంది, అందరికీ పదవులు పోతాయి. ఇది పంజాబ్లో జరిగింది కదా. కెప్టెన్ అమరేందర్ సింగ్ను మార్చే ప్రయత్నం చేస్తే కెప్టెన్ అమరేందర్ సింగ్, మార్చబడిన ముఖ్యమంత్రి చిరంజీవి సింగ్ చెన్నీ, పోటీపడ్డ ముఖ్యమంత్రి పదవికి సునీల్ జాకర్, సిద్ధు మార్చడంలో కీలక పాత్ర పోషించింది సిద్ధు. 4 మునిగారు కదా. ఒకరు రవి నదిలో, 2 బయాస్ నదులు, 2 పడ్డారు కదా. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. రేవంత్ రెడ్డిని మార్చే ప్రయత్నం అధిష్టానం చేస్తే అందులో కొంతమంది కృష్ణానదిలో, కొంతమంది గోదావరి నదిలో మునుగుతారు. అందుకలిసి కాంగ్రెస్ పార్టీని మూసీ నదిలో ముంచుతారు. జరగబోయేది అదే. అందువల్ల అంత తెలియదక్క పని కాంగ్రెస్ హైకమాండ్ చేస్తుందా అనేది అనుమానమే. సో చేస్తే ఇక దానికన్నా ఏముంటుంది? రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయని అంటారు కదా. కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుంటే దానికి విషయం ఆల్ ది బెస్ట్ అని చెప్తాం, అంతకన్నా ఎక్కువ ఏం చెప్తాం. సో హూమా మై టు ప్రివెంట్? కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకుంటుందన్న మనమేరో ఆపడానికి, ఆత్మహత్య చేసుకోవాలనే వాడిని ఎవడూ ఆపలేడు కదా. మనం చూస్తున్నాం కదా పేపర్లో, ఎంత కష్టపడి ఆపలేరు. సో ఏదో ఒకసారి వెసులుబాటు వస్తుంది అవుతారు. సో అందువల్ల అల్టిమేట్గా ఇక ఎంతకాలం ఉన్నా మనవాడు కాదు అని అన్నారని అలా రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయా? సిద్ధరామయ్య పోనీ మనవాడా? రేవంత్ రెడ్డి కాదు, పోనీ తెలుగుదేశం నుంచి వచ్చాడు. సిద్ధరామయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? జేడీఎస్ నుంచి వచ్చాడు కదా. సిద్ధరామయ్యను 2వ సారి కదా ముఖ్యమంత్రి చేసింది. ఇప్పటికి కూడా డీకే శివకుమార్ మనోడే కదా, ఒరిజినల్ కాంగ్రెస్ వాది. అతను నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి ఇంత డిమాండ్ చేసినా కూడా ఇస్తాను రా. మరి సిద్ధరామయ్య బయటోడే కదా, ఎందుకు ఉన్నది ఆయనను? సిద్ధరామయ్యను మొదలు మార్చకుండా రేవంత్ రెడ్డి మొదటిసారి టర్మే కదా. సిద్ధరామయ్యకి అయితే 2nd టర్ము, అది కూడా డీకే శివకుమార్ లాంటి స్ట్రాంగ్ రైవల్ ఉండగా మార్చలేదు కదా. మరి బయట నుంచి వచ్చి కదా. ఇలా రాజకీయ పార్టీల్లో బయట నుంచి వచ్చారని చెప్పి మనోడు కాదు అని రాజకీయ పార్టీలు అనుకుంటాయా అనేది నిజమే. గుడ్డు ఏ కోడైనా పెట్టనియండి, ఎవరి కోడైనా. అది మా పెరట్లో గుడ్డు పెడితే మాదే అంటారు కదా పార్టీలు. అలాంటి రాజకీయ స్వభావం కదా. ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నుంచి వచ్చాడు, బీజేపీ మనోడు కాదని అనుకుంటాందా? బసవరాజు బొమ్మాయి జనతాదళ నుంచి వచ్చాడు, బీజేపీ మనోడు కాదు అని అనుకుంటాందా? సో ఇలా భారతీయ జనతా పార్టీ హిస్టరీలోనే ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నాయి కదా. రాజకీయ పార్టీలు అలా బయట నుంచి వచ్చిన వాళ్ళని మనోళ్ళు గారు అని ఎప్పుడూ అనుకోరు. తమ లాయాలిటీ, తమ ప్రయోజనాలకు పనిచేస్తున్నంత కాలం వాళ్ళు తమోళ్ళే అనుకుంటారు. అందువల్ల రాహుల్ గాంధీకి దేశంలోనే 3 రాష్ట్రాల్లో అధికారం ఉంది.
అందులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా ఒక రాష్ట్రాన్ని అధికారానికి తీసుకొచ్చి ఈ కష్టకాలంలో రాహుల్ గాంధీ చేతిలో పెడితే నువ్వు మనోని కాదు కనుక నాకు రుచించదు అంటడా. అందువల్ల ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదని కోరుకునేవారు అడపాదడపై ఇలాంటి ప్రచారాన్ని లేపుతూ ఉంటారు. ఐ డోంట్ థింక్ ఇట్ హాజ్ ఎనీ వెయిట్.